आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। आदिलाबाद ज़िले में मंदिरों में मुसलसल चोरियों की वारदात में मुलविस एक आदि मुलजिम को आदिलाबाद पुलिस ने गिरफ्तार कर लिया। DSPL जीवन रेड्डी ने चारशंबे के रोज़ 2 टाउन पुलिस स्टेशन में मुनक़िद प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए तफसीलात का इंकशाफ किया। इन्होंने बताया कि गिरफ्तार मुलजिम की शनाख्त कोलेम काशीनाथ साकिन आदिलाबाद के तौर पर हुई है। इसके कब्ज़े से तकरीबन 30 तोला चांदी, 2.5 तोला ग्राम सोने के जेवरात, एक मोटरसाइकिल, 2 मोबाइल फ़ोन और नकद रकम जब्त की गई। इन्होंने बताया कि चारशंबे के रोज़ आदिलाबाद शहर में मामूल की गाड़ियों की चेकिंग के दौरान मुलजिम मुश्तबा हालत में नज़र आया। पुलिस ने इसे रोकने की कोशिश की तो फ़रार होने लगा। ताहम पुलिस ने इसे पकड़कर पूछगछ की, जिसमें इसने ज़िले के मुख्तलिफ़ मंदिरों में चोरियों की वारदातों का इतराफ़ किया। तहक़ीक़ात के दौरान मालूम हुआ कि मुलजिम कुल 11 मुक़दमात में मतलूब है। पुलिस के मुताबिक मुलजिम चोरी शुदा सोना और चांदी आदिलाबाद के अशोक रोड पर वाक़ सोने के ताजिर लोकाजी विश्वनाथ को फ़रोख्त करता था। चोरी का माल होने के बावजूद इसे ख़रीदने के इल्ज़ाम में मज़कूरा ताजिर के ख़िलाफ़ भी मुक़दमा दर्ज किया गया। DSPL जीवन रेड्डी ने ख़बरदार किया कि मंदिरों और दीगर इबादतगाहों में चोरी करने वालों के साथ साथ चोरी का माल ख़रीदने वालों के ख़िलाफ़ भी क़ानून के मुताबिक सख्त कार्रवाई की जाएगी। దాదాపు 11 దేవాలయాల్లో గుర్తులేని దొంగలు దేవాలయాల్లో ప్రవేశించి దేవతా మూర్తులకు సంబంధించిన కళ్ళు, సిల్వర్ కళ్ళు, నామాలు, తర్వాత కిరీటాలు, ఇత్తడి గంటలు, ఇత్తడి పాత్రలు, తర్వాత నెట్ గ్యాస్, కొన్ని బంగారు ఆభరణాలు వీటిని గమనించడం జరిగింది. దీనికి సంబంధించి 2 టౌన్ పొజిషన్లో 2 కేసులు, 1 టౌన్లో 3, బీర్పూర్ పొజిషన్లో 2, తలమడుగు 2, అమల పొజిషన్లో 2, టోటల్ 11 కేసులు నమోదు చేయడం జరిగింది. గౌరవ SP శ్రీ అఖిల్ మహాజన్ IPS గారి ఆదేశం మేరకు ఈ కేసును 50% ఛేదించాలని CCS ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ అధ్యక్షులు ఏర్పాటు చేయడం జరిగింది. వీరిద్దరు కూడా కష్టపడి వారి సిబ్బందితో పాటు ఈరోజు ఈ మన డివిజన్ పరిధిలో వివిధ టెంపుల్లో దొంగతనాలకు పాల్పడ్డ దొంగలు పట్టుకోవడం జరిగింది. చిత్తూరు లక్ష్మీనగర్ రైల్వే అడ్వర్టైజ్ దగ్గర ఈరోజు వాహనాలు తనిఖీస్తున్న చంద్రశేఖర్ CCS ఇన్స్పెక్టర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, 2 టౌన్ ఎక్సైజ్ ప్రణయ్, విష్ణు మరియు ఐటీ పార్టీ సిబ్బంది ఈరోజు అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు కొలాయ కాశీనాథ్, సన్ ఆఫ్ రాజ్కుమార్. ఇతడు BSc కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతుండు, దర్శనాపూర్ ఆదిలాబాద్. ఇతడు జల్సాలకు అలవాటు పడి మద్యము అటన్నిటికి అలవాటు పడి దొంగతనాలను టెంపుల్లో చేయడం చాలా ఈజీ ఉంటుందని చెప్పి భావించి మార్చి నెల నుంచి ఈ 11 టెంపుల్లలో చేయడం జరిగింది. చేసి దొంగతనం చేయగానే ఈ విలువైన బంగారు ఆభరణాలు, వెండి పాత్రలు, వెండి ఆభరణాలు వీటన్నిటిని కూడా అశోక్ రోడ్లోని ఒక మన పర్సన్ లోకాజీ విశ్వనాథ్ అనే ఒక వ్యాపారి, గోల్డ్ స్మిత్, ఆయనకు రెగ్యులర్గా విక్రయించేవాడు. అతడు కూడా ఇవి టెంపుల్ సంబంధించిన దేవతా మూర్తుల యొక్క ఆభరణాలు, తర్వాత పాత్రలు, కిరీటాలు, ఇవన్నీ టెంపుల్ సంబంధించిన గంటలు, మంగళారతులు తెలిసిండు కూడా అతడు వీటిని తక్కువ రేట్లో కొని అతడు లాభాలను ఆర్జించడం జరిగింది. ఈ దొంగతనాలు చేయడానికి కూడా ఈ వ్యాపారస్తుడు లోకాజీ విశ్వనాథ్ ఈ దొంగకు ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి అతన్ని కూడా ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ 11 దేవాలయాలలో దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు, సిల్వర్, దేవతామూర్తుల యొక్క కళ్ళు, నామాలు, కిరీటాలు, పాత్రలు, మరి హ్యాండ్స్, తర్వాత నెట్ గ్యాస్,
తర్వాత ఈ దొంగలు వాడిన 3 సెల్ ఫోన్లు కూడా ఈరోజు స్వాధీనం చేసుకుని దొంగతనానికి పాల్పడ్డ కులాయం దాచిన తర్వాత ఈ దొంగతనానికి చేసిన ఆభరణాలను తెలిసి కూడా కొన్న లోకారి విశ్వనాథ్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఎంతో కష్టపడి ఈ కేసును అంటే 11 కేసులను డిటెక్ట్ చేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రూరల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, కుటాను సిబ్బంది, సిసిఎస్ సిబ్బందిని గౌరవ మహేష్ గారు కూడా అభినందించడం జరిగింది. దీనిలో మొత్తం టెంపుల్స్ 1 టౌన్ పరిధిలో శాంతినగర్లో ఉన్న హనుమాన్ టెంపుల్లో 2 సార్లు చేయడం జరిగింది. కోలిపూరలో గల హనుమాన్ టెంపుల్ ఒకటి, తర్వాత మావల పరిధిలో నివాసింపూడిలో గల స్వయం వినాయక ఆలయం, ఇంకో మహంకాళి ఆలయము మావల లిమిట్, భీంపూర్ లిమిట్స్లో వడ్డాటి గ్రామంలో గల శివాలయం, నిపాని గ్రామంలో గల హనుమాన్ ఆలయం, తలమడుగు గ్రామంలోని కొత్తూరు గ్రామంలో దుర్గామాత మందిరం, ఇంకొకటి హనుమాన్ మందిర్, హైదరాబాద్ 2 టౌన్ పరిధిలో మహంకాళి గుడిలో, తర్వాత ప్రసన్నాంజనేయ దేవాలయం భాగ్యనాథ్. ఈ 11 దేవాలయాల్లో ఇతడు దొంగతనం చేయడం జరిగింది. ఇతడు సింగిల్ అఫెండర్. ఇతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది. రికవర్ అయిన ప్రాపర్టీ 30 తులాల వెండి వస్తువులు, 2.5 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.